ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, ఇన్వాల్వ్ అవుతున్నారు, ప్రోగ్రామ్స్లో ఎస్ఎంఎస్ చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు చెబుతున్నారు, అన్నిటికీ మించి మీకు కలిగేటువంటి అనుమానాలను అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ముఖ్యమైన విషయం. ఈ ఎండాకాలం అన్నిటికంటే ముందు కళ్ళు దెబ్బతింటాయి. మరి ఇలాగ కళ్ళు దెబ్బతినకుండా వేసవిలో కళ్ళను ఎలా కాపాడుకోవాలి? ముఖ్యంగా ఇది పెళ్ళిళ్ళ సీజన్. ఇలాంటి పెళ్ళిళ్ళ సీజన్లో పెళ్ళన్నా అవుతుంది, లేకపోతే పెళ్లి కన్నా వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇలాంటి సందర్భాలలో ఈ కళ్ళు మొత్తం శరీరంలో ప్రధానమైనటువంటి అంగాలు కాబట్టి వీటిని అందంగా ఎలా ఉంచుకోవాలి ఇది తెలుసుకుందాం. మామూలుగా కళ్ళు ఎందుకు కలిసిపోతాయి అంటే సాల్టీగా ఉండేటువంటి మనం ఎక్కువ తీసుకుంటూ ఉంటాం. మామూలుగా మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగుతూ ఉంటాం, క్రిస్పీగా ఉండేది తింటూ ఉంటాం. ఇలా ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలను మరీ ఎక్కువ తీసుకుంటే ఏమవుతుంది అంటే కళ్ళు అలసిపోతాయి, ఉబ్బినట్టు తయారవుతాయి. అలాగే నిద్ర సరిగ్గా లేదనుకోండి, అప్పుడు కూడా ఈ కరెంటు ఉండి ఉండక ఒక్కపోత వాతావరణం వీటన్నిటితోటి నిద్ర ఉండదు. నిద్ర ఉండకపోవడం వల్ల కళ్ళు ఉబ్బుతాయి. అలాగే థైరాయిడ్ సమస్యలు కూడా ఒక మెయిన్ కాజే. దీంట్లో కూడా కళ్ళు ఉబ్బరిచ్చినట్టుగా కనిపిస్తాయి. ఎక్సాప్థాల్మస్ అంటారంటే కళ్ళు ఉబ్బినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి అనేక కారణాల వల్ల కళ్ళ చుట్టూ వాపు తయారవుతుంది. అలాగే కంటి కింద నల్లటి వలయాలు తయారవుతాయి. అలాగే అన్నిటికీ మించి కళ్ళు అలసిపోయినట్టుగా ఇలా వాలిపోతూ ఉంటాయి. ఇలాంటి అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. మరి ఈ సమస్యలని అన్నిటినీ తగ్గించుకుంటూ ఈ కళ్ళ తాలూకు అందాన్ని పెంచుకోవాలి అంటే ఆరోగ్యపరంగా, అందం పరంగా కళ్ళు బ్రైట్గా ఉండాలి. దీనికి ఏం చేయాలి? చక్కటి ఇంట్లో దొరికేటువంటి వస్తువులతోటి, ఈ రెమెడీస్ తోటి వీటిని తగ్గించుకోవచ్చు. వీటిని వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మీకు చెప్పాల్సింది కీరా దోస గురించి. కీరా దోస అంటుందోనే కూల్నెస్ గుర్తుకొస్తుంది. కాబట్టి ఈ కీరా దోసతోటి కళ్ళ వాపుని, అలుపుని తగ్గించుకోవచ్చు. ఈ పద్ధతి ఏమిటో తెలుసుకున్నాం. ముందు కీరా దోసని పల్చటి స్లైసెస్ కింద చక్రాల్లాగా కోసుకొని వాటిని అలా ఫ్రిడ్జ్లో పెట్టండి, డీప్ ఫ్రిడ్జ్లో. తర్వాత ఆ డీప్ ఫ్రిడ్జ్లోంచి వాటిని బయటికి తీయండి. తీసి ఒక్కొక్క ముక్కని, ఒక్కొక్క స్లైస్ని అలాగా మూసి ఉంచిన కళ్ళ మీద పెట్టుకోండి. 10 నిమిషాలు రిలాక్స్ అవ్వండి. అంతే, మీకు ఒక ఇంద్రజాలం జరిగినట్టుగా కళ్ళ చుట్టూ వాపు తగ్గుతుంది, అలుపు దూరం అవుతుంది. అన్నిటికీ మించి ఫ్రెష్గా కనిపిస్తారు మీరు, కళ్ళు ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి మీరు దీనికి ఆప్షన్స్ ఉన్నాయి. కీరా దోసకు బదులుగా యాపిల్ కూడా వాడచ్చు. మీరు అంటే ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకున్నటువంటి యాపిల్ తీసుకొని దీన్ని పల్చటి ముక్కల్లా కట్ చేసుకోండి. నేరుగా ఈ యాపిల్ని కళ్ళ మీద పెట్టుకోవచ్చు, మూసి ఉంచిన కళ్ళ మీద. ఎందుకంటే దీంట్లో ఈ కీరా దోసలో కానీ యాపిల్లో కానీ యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి కంటి చుట్టూ ఉండేటువంటి వాపును తగ్గిస్తాయి. ఇక ఇలాంటిదే బంగాళదుంపతో కూడా ఒక మంచి సౌందర్య చికిత్స ఉంది. బంగాళదుంప రసంతో. బంగాళదుంప ఇది కూడా అంతే. దీంట్లో ఉండేటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుణాలు సూర్యకిరణాల ప్రభావం నుంచి మనని కాపాడతాయి. ఫ్రెకిల్స్ ఇలాంటి వాటిని తగ్గిస్తాయి, ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తాయి. మరి దీన్ని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. ఒక బంగాళదుంప తీసుకోండి, తొక్కు ఉంటుంది కదా, దాన్ని పీలర్ తోటి చెక్కేయండి. ఇప్పుడు లోపల ఆ కండ భాగాన్ని ముక్కల కింద కోసుకోండి. దీన్ని మెత్తగా గుజ్జులాగా తయారు చేసుకోండి. ఇప్పుడు గుజ్జుని పిండండి, రసం వస్తుంది. ఇప్పుడు ఈ బంగాళదుంప రసంలో దూదిని ముంచండి, ఒక కాటన్ బాల్ని. ఈ కాటన్ బాల్ని అలాగా బంగాళదుంప రసంలో ముంచిన తర్వాత కళ్ళ కింద మూసి ఉంచిన కళ్ళ మీద అప్లై చేయండి. 20 నిమిషాలు ఆరనివ్వండి. తర్వాత గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రం చేసుకోండి. ఇలాగా మీరు మీ అవసరాన్ని బట్టి వారానికి 2-3 సార్లు చేస్తూ ఉంటే కళ్ళకి రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుంది, వాపు తగ్గుతుంది. ఒకవేళ మీకు ఇంకా బాగా ఇంట్రెస్ట్ ఉంటే రాత్రి పడుకునే ముందు ఈ సౌందర్య చికిత్సని మీరు అనుసరించవచ్చు. దాంతో ఈ కళ్ళ సమస్య అంటే కళ్ళ చుట్టూ వాపు ఇలాంటివి తగ్గటమే కాకుండా కళ్ళ కింద నల్లటి వలయాలు ఇవి కూడా తగ్గుతాయి, బ్రైట్గా కనిపిస్తాయి మార్నింగ్ లేచేటప్పటికి. ఇక రోజ్ వాటర్, గులాబీ జలం, దీంతో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. రోజ్ వాటర్ని మీరు అసలైన దాన్ని తెచ్చుకోవాలి, లేదు మీరు తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక 1/2 కిలో రోజ్ పెటల్స్ తీసుకోండి, సిద్ధం చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్లు పెట్టి బాగా మరిగించండి, 1 లీటర్ నీళ్లు దించండి. దించిన తర్వాత ఈ రోజ్ పెటల్స్ దాంట్లో వేసి మూత పెట్టండి. ఒక 2 గంటలు ఆగిన తర్వాత చల్లబడుతుంది కదా, ఆ రోజ్ పెటల్స్ తాలూకు ఎక్స్ట్రాక్ట్ నీళ్ళలోకి దిగుతుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలాగే ఈ రోజ్ వాటర్ని వాడచ్చు. ఈ రోజ్ వాటర్లో దూదిని ముంచండి.
కళ్ళ మీద పెట్టుకోండి. పల్చటి వస్త్రంతో కప్పేసేసేయండి. ఇలాగ ఒక 15 నుంచి 20 నిమిషాలు చేసిన తర్వాత కళ్ళని చన్నీళ్ళతో కడుక్కోండి. దీంతో వాపు తగ్గుతుంది, అలుపు దూరం అవుతుంది, కళ్ళు బ్రైట్గా కనిపిస్తాయి ఎండాకాలం. ఇక ఇవేవి లేవనుకోండి, అంటే ఈ వస్తువులు ఇలాంటివి ఏమి లేవనుకోండి, మరొక ఉపాయం ఉంది. స్పూన్లు అందరి ఇళ్లలో ఉంటాయి కదా, స్పూన్తో కూడా ఈ కళ్ళల్లో చేరినటువంటి వాపుని అలుపుని తగ్గించుకోవచ్చు. ఇది ఎలా అంటే, ఒక స్టీల్ స్పూన్ తీసుకోండి, డీప్ ఫ్రిడ్జర్లో పెట్టండి, పెట్టి కొద్దిసేపు ఉంచండి. తర్వాత దాన్ని ఆ ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసి కళ్ళు మూసుకొని, అంటే మరీ చల్లగా ఉండకూడదు, అందుకని కాస్త ట్యాప్ కింద కడగండి. అప్పుడు కొద్దిగా మరీ అంత చల్లగా కాకుండా కొద్దిగా అది సమశీతలంగా తయారవుతుంది. ఇప్పుడు ఇలాంటి స్పూన్ తీసుకొని మూసించిన కళ్ళ మీద వెనక వైపు తిప్పి పెట్టుకోండి. ఇలాగ చేస్తే ఏముందంటే కంటి చుట్టూ ఉండేటువంటి ఆ వాపు తగ్గుతుంది. లేదు మరొక ఉపాయం ఏంటంటే, పెట్టుకోవటమే కాకుండా లైట్గా మర్దన చేసుకోండి. దీంతో ఇరిటేషన్ ఇవి తగ్గుతాయి, కళ్ళు బ్రైట్గా ప్రకాశవంతంగా మారతాయి. ఇక బేబీ ఆయిల్తో కూడా ఒక చక్కటి సౌందర్య చికిత్స ఉంది. గోరువెచ్చటి నీళ్ళల్లో కొన్ని చుక్కలు బేబీ ఆయిల్ వేయండి, వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక దూదిని ఉంచండి, కళ్ళపైన ఒక 15 నుంచి 20 నిమిషాలు ఉంచండి, మూసి ఉంచిన కళ్ళపైన. అలా పడుకొని రెస్ట్ తీసుకోండి. ఎందుకంటే ఈ బేబీ ఆయిల్లో విటమిన్ E ఉంటుంది. ఇది ఉబ్బిన కళ్ళని తిరిగి మామూలు స్థితికి తీసుకొస్తుంది. ఇదే కాదు, ఇతర జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. నిద్రపోబోయే ముందు నీళ్ళు తాగండి. చాలామంది బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందని నీళ్ళు తాగరు. దాంతో వెలికిలా పడుకొని ఉంటాం కదా, ఇక కొంచెం అంటే దిండు లేకుండా కనుక పడుకొని ఉంటే కళ్ళల్లోకి వాపు చేరుతుంది. కాబట్టి నీళ్లు బాగా తాగితే ఏం జరుగుతుంది అంటే హైడ్రేట్ అవుతారు. అలాగే తలగని కాస్త ఎత్తుగా ఉన్నది ఉపయోగించండి. ఇంకా కళ్ళకి గుండంగా మర్దన చేసుకుంటూ ఉండండి. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే కంటి చుట్టూ వాపు తగ్గుతుంది. ఎండాకాలం కళ్ళు బ్రైట్గా తయారవుతాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.